యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉంది. యోసేపుకి దేవుని సన్నిధి తోడుగా ఉండటం వలన అతడు చేసే ప్రతి కార్యము సఫలమవుట అన్యుడైనటువంటి ఈ యజమానుడు చూసి ఎక్కువ కనికరం కలిగిందంట. అందువలనే మనుషుల మెప్పు కోసం పరిగెత్తడం కన్నా దేవుని కనికరం కోసం పరిగెత్తడం మేలై ఉన్నది. ఎప్పుడైతే దేవుని కనికరము కటాక్షము యోసేపు పైకి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి ఐగుప్తుడైనటువంటి వాడు, ఇజ్రాయేలీయుడు కాదు అయినప్పటికీ అతని యొక్క కనికరము యోసేపు మీదకి బలముగా వచ్చటం వలన పరిచర్య చేసేవాడిగా అయ్యారు. ఇల్లంతట్లో అనేక బాధ్యతలు తీసుకుని ముందుకు సాగేవాడిగా అతని జీవితం ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉండటం వలన ఇలా ఎన్నెన్నో